नहीं चलेगी, जिंदाबाद। मोदी तेरी दानाशाही नहीं चलेगी, मोदी तेरी दानाशाही नहीं चलेगी, 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 नहीं चलेगी। चार मीनार के पास लाल दरवाजे के करीब यहाँ पे हम आज मोदी की हुकूमत, बीजेपी हुकूमत के जो नाइंसाफियाँ हमारे हाई कमांड राहुल गांधी जी और सोनिया अम्मा के साथ जो ईडी केसेस बुक किए जा रहे हैं रॉयल हेरल्ड न्यूज़पेपर को नेशनल हेरल्ड न्यूज़पेपर को लेते हुए, हम उसके खिलाफ यहाँ पे आज एक धरना दिए हैं और क्या हमारा मुतालिबा है कि ये केसेस वापस लिए जाए। ये बेशक खाली सिर्फ बीजेपी की ये बदमाशी है जो हमारे आज हाई कमांड के हमारे लीडर्स को तकलीफ दे रहे हैं, सताने की ये एक साजिश है हमारे लीडरों के खिलाफ। तो हमारा यह डिमांड है कि ये ईडी के केसेस को फौरन वापस लिया जाए और जब तक ये केसेस वापस नहीं लिए जाएंगे हम एहतजाज करते रहेंगे। हाँ इंशाल्लाह कल पूरे स्टेट का एहतजाज है। कल सुबह में 10 बजे सब पूरे सिटी तेलंगाना वाले ईडी के ऑफिस के ऊपर धरना देंगे। ఎందరో మహానుభావుల కుటుంబాల మీద ఈరోజు కేసులు పెట్టాలని చెప్పేసి లేనిపోని కేసులు బనాయిస్తున్నారు. ఎప్పుడో పాతవి కేసులు నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ ద్వారా ఆ సంస్థ మీద వీళ్ళు ఏదో మొత్తము తీసుకున్నారో చేసిరని చెప్పేసి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈరోజు A1, A2 కేసు పెట్టడం నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పేసి అలా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వారు నిజంగా ఏమైనా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కేసులను ఉపసంహరించుకోవాలి. లేదంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఉద్యమించి ఈ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని రక్షించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం పోరాడే వ్యక్తులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేసి ఇలా బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ అధికారం ఉందని చెప్పేసి ఎటు పడితే అటు పడుతూ కేసులు పెట్టడం, చేయడం, అది చేయడం అని చెప్పేసి చేస్తున్నారు. ఇది భావ్యం కాదు భారతీయ జనతా పార్టీకి. దయచేసి మరొక్కసారి వివరించుకుంటున్నాము. ఈ రోజు హైదరాబాద్ DCC ఆధ్వర్యంలో ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ నెహ్రూ స్టాచ్యూ వరకు కూడా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. మా పాత బస్తీలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తంలో కూడా రేపు మా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రేపు రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు ఈడీ కార్యాలయం ముందు కూడా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మన ఈడీ కార్యాలయం ముందు కూడా రేపు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. మన ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ అంతా పాల్గొంటారు. దయచేసి మరొక్కసారి నేను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా, వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఇటువంటి A1, A2 కేసులను ఉపసంహరించుకోవాలి, వారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, మా ఇన్ఛార్జ్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ AICC పిలుపు మేరకు మేము హైదరాబాద్ DCC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా, మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏదైతే అనునిత్యం చిన్న చిన్న కుటుంబాల కోసము, అనునిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద ఈ కేసులు చేయడం అనేది వాళ్లకు ఇలా సిగ్గొచ్చే విధంగా ఈ ప్రొటెస్ట్ చేయాలని మేము అందరం ఉన్నాం. కాబట్టి అమిత్ షా గారు, మోడీ గారు, మీ జనబలము, డబ్బు బలం మీకు ఎక్కువైపోయి దేశాన్ని బస్టు పట్టించే ఆలోచనలో మీరు ఉన్నారు. దయచేసి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం నుండి, మా యొక్క రాష్ట్రం నుంచి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళు అనునిత్యము ఇలా ప్రజల కోసము కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు ఎవరిదైతే వాళ్ళ బాధ్యత ఉంటుందో, ఎవరికి ఎంత అయితే బాధ్యత రావాలో ఆ బాధ్యత కోసం ఆయన కొట్లాడుతూ ఉంటే ఈరోజు మీరు వాళ్ళ గొంతు మూయడానికి ఈ కేసులు పెట్టిరు కదా. ఖబర్దార్ నరేంద్ర మోడీ, మీకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము. ప్రజలు కూడా అందరూ కూడా మొన్ననే మీరు ఆల్రెడీ 400 పార్ ఏదైతే నినాదం తీసుకుర్రో, ఈసారి 200 పార్ కూడా మీది కాదు. మీకు అందరూ వ్యతిరేకం ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి, మతము అదేదైతే కండకవరం ఎక్కువైపోయి మాట్లాడుతున్నారో, ఇదైతే ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు AICC ఆదేశం మేరకు మేము యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని మేమందరం కూడా హైదరాబాద్ DCC తరఫున ఒకవేళ కేసులు వెనకకు తీసుకోకపోతే అనునిత్యం మీ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాం. नहीं चलेगी, नहीं चलेगी, जिंदाबाद। मोदी तेरी दानाशाही
मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी मोदी तेरी तानाशाही मोदी तेरी तानाशाही